ఓం నమః శివాయ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు పుణ్యలింగేశ్వర స్వామి వారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమః అంటూ స్వామి సుందర రూపాన్ని దర్శించి తన్మయత్వంతో పులకించిపోతారు. సర్వేశ్వరుడైన శివయ్యను దర్శించేందుకు కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ గ్రామం నుండి వచ్చిన సేవామూర్తి జి ముండయ్య గారు, రమేష్ గారు నిర్భాగ్యులకు అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు. ముందుగా ఈ భక్తులు మహిమాన్విత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత గోత్రనామాలతో అర్చనలు జరిపించుకున్నారు. ఈ సందర్భంగా శంకరునికి స్వయంగా జలాభిషేకం చేసి శివలింగాన్ని చేతులారా తాకి శివానుగ్రహాన్ని పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. శివలింగాన్ని అలంకరించే పూలదండను తాకి భక్తులు శివాశీస్సులు పొందగా స్వామివారి దివ్యత్వాన్ని మరింత పెంచే దిశగా అర్చకులు స్వామివారిని అలంకరించి కర్పూర నీరాజనం సమర్పించారు. ఆ సమయంలో కర్పూర కాంతులతో స్వామివారి రూపం మరింత తేజోవంతంగా కనిపించింది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అర్చకులు భక్తులను అక్షింతలతో దీవించి శఠగోపంతో ఆశీర్వదించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని యాగంలో హవిస్సు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ మృత్యోర్ముక్షమమృతాత్ స్వాహా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ మృత్యోర్ముక్షమమృతాత్ స్వాహా. ఈ సందర్భంగా భక్తులకు స్వామివారి హోమభస్మాన్ని, జలప్రసాదాన్ని ఇవ్వడంతో పాటు ఆలయంలో పూజించిన ఇటుకలను ఇచ్చారు. ఈ సందర్భంగా ఆశ్రమ సిబ్బంది సేవామూర్తులను ఆశ్రమ వాహనంలో ఆలయ నిర్మాణ పనుల వద్దకు తీసుకువెళ్లగా ఇటుకలు అందించి శివయ్య కృపకు పాత్రులయ్యారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి జి ముండయ్య గారు వారి భార్య కీర్తిశేషులు జి లక్ష్మిగారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులను భాగం చేస్తూ అభాగ్యుల అన్నదాన కార్యక్రమానికి తోచిన సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. మహేశ్వరుని ఆశీస్సులు, అనాథుల దీవెనలతో సేవామూర్తి ముండయ్య గారి కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. గాన్ల ముండయ్య, రుక్మాపురము. ఇక్కడ వీళ్ళు గట్టు శంకర్ గారు ఆశ్రమం నడిపిస్తున్నారు. చాలా బాగుగా ఉన్నది, వాతావరణంలో మంచిగానే ఉన్నది. వారిని మేమందరం అనాథులను భోజనం చేసేటప్పుడు చూసినాము. మధ్యన ఒక అంతస్తు పైన మంచి హాస్పిటల్ ఉన్నది. వారికి అనుకూలంగా లిఫ్టులు అన్నీ బాగానే ఉన్నాయి. మాకు చాలా సంతోషకరం అయినది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.